నమస్కారం అందరికీ. ఇది సీనియర్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామర్స్ ఇంకా అకౌంటెన్సీలో ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఈ కామర్స్లో ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామ్కి. సో ఇప్పుడు మనం సెక్షన్ ఏలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాము. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చదువుకుంటే మీకు ఇందులో నుంచి క్వశ్చన్స్ రావచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్? వాట్ ఈజ్ స్టాక్ ఎక్స్చేంజ్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. Define banking and explain its functions. What is SEBI? What are its functions and powers? Define insurance. What are the principles of insurance? Define entrepreneur and explain the characteristics. What are the principles of management? ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు 10 మార్క్స్లో. సో నెక్స్ట్ బిట్లో చూద్దాం. సెక్షన్ బిలో ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్. సో 5 మార్క్స్ క్వశ్చన్స్లో ఏవి ఇంపార్టెంటో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్స్? What do you mean by bulls and bears? What are the various types of retail loans? Explain. Explain the types of deposits. State the features of insurance. Explain the functions of insurance. What is IRDA? Explain the powers and functions of IRDA. Explain the functions of an entrepreneur. Explain any 5 types of entrepreneurs. What are the special provisions enacted by the Telangana state for MSMEs? How the special support is extended by the government of Telangana to the SC and ST entrepreneurs in our state. Define trade and explain its features. Explain the objectives of SEZs. Explain the advantages of SEZs. Discuss the benefits international trade. ఇవి కూడా మీకు 5 మార్క్స్కి ఇంపార్టెంట్. వాట్ ఈస్ ది స్కోప్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్? డిస్టింక్షన్ బిట్వీన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ పాలసీస్. ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. రైట్ అబౌట్ పోర్ట్స్ కార్ప్. డిఫైన్ ఆర్గనైజింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది స్టెప్స్ ఇన్ ఆర్గనైజింగ్. ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్టింగ్. నెక్స్ట్ సెక్షన్ సిలో ఏం ఇంపార్టెంట్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఫైనాన్షియల్ మార్కెట్స్, money markets, capital markets, commercial bills, call rate, mutual fund, bull, stag, lame duck, stock exchange, cash credit, fixed deposit, savings account, ATM, mobile banking, IRDA, endowment policy, surrender value, time policy, whole life policy, leadership, innovation, adaptive entrepreneur, drone entrepreneur, project report, బ్రైడ్ లోన్స్. ఇవన్నీ సెక్షన్ సిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి చదువుకుంటే చాలు. నెక్స్ట్ సెక్షన్ సిలో ఈ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. హోల్సేల్ ట్రేడ్, రీటైల్ ట్రేడ్, హాకర్స్ అండ్ పెడ్లర్స్, చీప్ జాక్స్, సెకండ్ హ్యాండ్ గూడ్స్ షాప్స్, మల్టిపుల్ షాప్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, బాండెడ్ వేర్ హౌసెస్, బిల్స్ ఆఫ్ లేడింగ్, ప్లానింగ్, స్టాఫింగ్, పాట్స్కాప్. నెక్స్ట్ మనం అకౌంటెన్సీలో ఎలా ఏ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాము. అకౌంటెన్సీలో ఏ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాము. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కామర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు అకౌంటెన్సీలో ఇట్లా సెక్షన్ డిలో ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్. ఈ రెండు 20 మార్క్స్వి. మీరు ఇందులో ఏదో ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్. సెక్షన్ ఎఫ్ లో మీకు ఒక డిప్రిసియేషన్ ప్రాబ్లం ఇస్తారు, ఇంకా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఒక ప్రాబ్లం ఇస్తారు, ఇంకా ఒక క్వశ్చన్ ఇస్తారు. అంటే ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అకౌంట్ సైడ్ లో. ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ డిప్రిసియేషన్. డిస్టింగ్విష్ ది కన్సైన్మెంట్ అండ్ సేల్స్. ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. Explain the differences between manual and computerized accounting. మీకు సెక్షన్ జీలో అంటే అకౌంటింగ్ సైడ్ 2 మార్క్స్ లో ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఓన్లీ ఇవి నేర్చుకుంటే చాలు మీకు. సో ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాము. డిప్రిసియేషన్, వాట్ ఈజ్ ఆబ్సొలెన్స్? డిప్లీషన్, స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, కన్సైన్మెంట్, అకౌంట్ సేల్స్, డెల్క్రెడరీ కమిషన్, డొనేషన్స్, లెగసీ, entrance fees, subscriptions, deferred revenue expenditure. What is partnership? Partnership deed, goodwill, revolution accounts, ratio of sacrifice, calculation of new profit sharing ratio, ratio of gaining, computerized accounting. Write any 2 advantages of computerized accounting. Spreadsheet, ERP, tally. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ లో.
సో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు అకౌంటింగ్ సైడ్ అన్ని 2 మార్క్స్ కవర్ అవుతాయి. సో ఇవే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవి నేర్చుకుంటే చాలు.